విశాఖలో పారిజాత పర్వం టీమ్ అయితే సందర్శన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈరోజు విశాఖ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ యొక్క సినిమా తాలూకా డీటెయిల్స్ చెప్పేందుకైతే ఇక్కడ పెద్ద ఎత్తున అయితే ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. మనతో పాటు మాట్లాడడానికి ఈ సినిమాలో మెయిన్ రోల్ నటించినటువంటి సార్ మనతో ఉన్నారు. ఆయన మాటలో కూడా విషయాలు సార్ చెప్పండి, ఈ మూవీ దేనికోసం ఎలాంటి ఇంట్రడ్యూస్ genre it's called kidnap crime comedy, confusion comedy. मैं చెప్పాలంటే ఒక ఇన్సిడెంట్ చుట్టూ జరిగే కామెడీ. సో కిడ్నాప్ క్రైమ్ కామెడీ చాలా ఇయర్స్ తర్వాత వస్తుంది. ఏప్రిల్ 19th సినిమా రిలీజ్ అవ్వబోతుంది. ఈ మధ్య కాలంలో తీసుకుంటే కామెడీ ఫిల్మ్స్ అంటే ఎంటర్టైన్మెంట్ ఉన్న ఫిల్మ్స్ బాగా క్లిక్ అవుతున్నాయి. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సూపర్ ఎంటర్టైనింగ్, సూపర్ ఫన్ ఉంటుంది. గారు వర్ష గారు చెప్పాల్సిన అవసరం లేదు. చాలా ఇంట్రెస్టింగ్ ఐడియా అంటే చుట్టూ జరిగే కన్ఫ్యూజన్ కామెడీ. అయితే మనతో పాటు మాట్లాడడానికి హీరోయిన్ సిద్ధ గారు కూడా ఉన్నారు. ఆవిడ మేడం చెప్పండి, క్యూట్ గా ఉన్న మీరంతా ఇలాంటి రోల్ ఎలా చేయాలనుకున్నారు? క్యూట్ గానే ఉన్నారు. I think firstly I have to really thank my director Santosh sir. ఎంత ఇంపార్టెంట్ రోల్ చూస్ చేసుకున్నారు. బికాస్ ఇంతవరకు నేను చాలా సినిమా చేశాను, కానీ ఈ రోల్కి I got the opportunity to show a lot of emotion. Such an important character. అంటే ఈ సినిమాలో పర్టికులర్గా విశాఖ సంబంధించినటువంటి ఇద్దరు వ్యక్తుల మధ్య మీరు వర్క్ చేస్తే ఎలా అనిపించింది? అంటే మా విశాఖ ఎలాగెళ్ళమ్మా అప్పుడు అలాగే పాత నీ గురించి I was here, and for most of the important events na Telugu I have been in Vizag, so it was very nice to work with people from there. And but I think one of my smoothest, nicest experiences, I think mainly because of our director sir, because he's chala calm ga unnanu and he's taken all our torture but he's lot of clarity and emaina unte he stays calm, so that is why memandaram chala enjoy chesam while working, especially with him and Chaitanya and Sunil sir. Wala comedy dynamic ni match cheyadaniki chala kashtam nenu koncham try chesanu, but they all made it very easy and simple. అయితే మరొక స్పెషల్ గెస్ట్ అని చెప్పొచ్చు. అయితే విశాఖ వాసిగా డైరెక్టర్ సంతోష్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటలో కూడా కొన్ని విషయాలు రెడీ చేసుకుంటారు. సార్ చెప్పండి, ఆ విశాఖ లాంగ్వేజ్లో లేదంటే ఉత్తరాంధ్ర లాంగ్వేజ్లో మంచి మూవీ జనాలకు అందించబోతున్నారు. అసలు మీ థ్రిల్లింగ్ ఎలా ఉంటుంది? కావాలంటే నేను చాలా ఉద్దేశంగా ఉన్నాను. 19th ఏదో మేము ఉంటుంది ఆగలేకపోతున్నాను సార్. అవును నా పరిస్థితి. ఎందుకంటే సినిమా చాలా చాలా మంచిగా చాలా బాగుంది. మీరు చెప్పండి, ప్రధానంగా ఫన్నీగా నేను ఇందులో ఒక హీరో సార్ సైలెంట్గా వెళ్ళిపోతున్నారా? చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ అంతా ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ కూడా చాలా బాగుంటుంది. బట్ అలాగే ఆయన చెప్పినట్టు మనం ఫ్రెండ్స్ బ్యాచ్ గ్యాంగ్తో వెళ్తే